वरा भयकरी सौंदर्य रत्नाकरी निर्धूता किल पापनाशनकरी। ओम गौरी माय सलिलान चक्षुर्देकवदी जुवदी सा चतुष्पदी अष्टापदी नवपदी नवोश्री सहस्राक्षरापरमे व्योमं स्वाहा। ओम गौरी माय सलिलान चक्षुर्देकवदी जुवदी सा चतुष्पदी अष्टापदी नवपदी नवोश्री सहस्राक्षरापरमे व्योमं स्वाहा। गौरी माय सलिलान चक्षुर्देकवदी जुवदी सा चतुष्पदी अष्टापदी नवपदी नवोश्री सहस्राक्षरापरमे व्योमं स्वाहा। ప్రస్తుతం మనము ఆర్మూర్లోని శ్రీరామ కాలనీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవాలను మన ఇది సంగతిలో షూట్ చేయడానికైతే ఆర్మూర్ రావడం మనము వచ్చిన తర్వాత ఆర్మూర్ వాసులు మనని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మరి అమ్మవారి పూజలు నవరాత్రుల ప్రత్యేకత ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ తో వాళ్ళని అడిగి ఈ మాతా మండలి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమేష్ అన్న లేట్ అయింది ఎటు పోయి నువ్వు ఇప్పటిదాకా చట్నీ పడిపించుకురానా సంవత్సరాల నుంచి పెడుతున్నాం అమ్మవారిని. దాదాపు 2005 నుండి ఇక్కడ మొట్టమొదలు గణపతితో మొదలైనటువంటి ఈ వేదిక అదే విధంగా కొనసాగుతూ 2024వ సంవత్సరం వరకు కూడా సంపూర్ణంగా నవరాత్రి ఉత్సవాలతో గణపతితో ప్రారంభమైనటువంటి వేడుకలు నవరాత్రి ఉత్సవాలతోటి సమాప్తమవుతాయి. ఇప్పుడు మీరు దాదాపు 20-23 సంవత్సరాల నుంచి అమ్మవారిని కానీ గణపతిని కానీ పెడతా ఉంటారు. గణపతిని ఈ అమ్మవారు ఎప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు కావచ్చు. మేము ఐక్యంగా ఈ శ్రీరామ కాలనీ దేవుడి యొక్క పేరుపైనే ఈ కాలనీ వెలిసింది. అదేవిధంగా అందరము అంటే ఒక కుల మత వర్గ భేదం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అంటే కిరాయదారులు కూడా మేమందరము ఈ ఓనర్స్ కాకుండా కిరాయోళ్ళు కూడా వస్తూ ఉంటారు. కిరాయాని ఓనర్లు అనే ఈ భేదం ఏమీ లేదు. ఒక ఐక్యంగా మేమే కాదు మహిళలు కూడా ఇక్కడ ఒక ఆడబిడ్డలుగా వాళ్ళంతా మా కాలనీ యొక్క ఆడబిడ్డలుగానే వ్యవహరిస్తూ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు ఇక్కడ. నా పేరు బెన్నాజి రాజేశ్వర్, అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. దేవి ఉత్సవాల నవరాత్రులు బతుకమ్మ దసరా సందర్భంగా ఉత్సవాలు చాలా బాగా చేసుకుంటూ ఉన్నాము. మేము ఇక్కడ శ్రీరామ కాలనీలో అందరం ఇక్కడ కాకుండా కానీ అందరు సెటిలర్సే, కానీ ఒక అన్నదమ్ముల భావనతోని అందరం కలిసికట్టుగా ఉంటాము. మా కాలనీకి కూడా ఒక మంచి పేరున్నది. అదేవిధంగా తదుపరి కూడా ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుచున్నాను. అంటే మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్, రాజుల గణేష్. గణేష్ అన్న, ఇప్పుడు మరి అమ్మవారిని అయితే ఉసిన పెట్టినాం, అన్నదానం పెట్టాలా లేదా? ఖచ్చితంగా. ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు? పెట్టిందా లేకుంటే పెడదాం అనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం అమ్మవారు కానీ గణపతి కానీ ప్రతిసారి పెడతాం. అది కూడా దుర్గామాత నవరాత్రుల చండీ యాగం చేసిన రోజే అన్నదానం కార్యక్రమం మేము కొనసాగిస్తాం. ఎప్పుడు ఉంది చండీ యాగము? ఇప్పుడు జరుగుతుంది, ఇవ్వాలనే ఉన్నది. యజ్ఞం కూడా జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఎంతమంది వస్తుంటారు భక్తులు? అంటే ఇప్పుడు అన్నదానం పెడుతున్నాం అంటే మన గల్లీ కాకుండా పక్క గల్లీ, ఆ పక్క గల్లీ, పక్క గల్లీ నుంచి వస్తూ ఉంటారు కదా చాలా మంది. మా కాలనీ కాక పక్క కాలనీ దూరంకి వెళ్ళి తెలిసిన చాలా ప్రసిద్ధమైన శ్రీరామ కాలనీ అంటే అయిపోయి ఆర్మూర్లో చాలా ఫేమస్ కాలనీ అని తెలిసిపోయింది అందరికి. ఇక్కడ అన్నదాన భోజనాలు చాలా బ్రహ్మాండంగా ఉంటే చెప్తాని ఇది బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఇలా ఉత్సవాలని మరి చూడడానికి వస్తారు అందరు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, మీ పేరు చెప్పండి. దొండి లక్ష్మణ్, కార్యవర్గ సభ్యుడిని. లక్ష్మణ్ భాయ్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? దాదాపు 25 ఇయర్స్ నుంచి ఉంటుంది. 25 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కాలనీ వాసులు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది? అంటే కాలనీ వాసులు వాళ్ళ అంటే బిహేవియర్ కానీ వాళ్ళ అంటే ఒక రిలేషన్ లాగా ఉంటుందా, లేకుంటే ఎట్లా అంటే నవరాత్రులు అప్పుడే కలుస్తారా, లేదనుకుంటే మామూలు టైంలో కూడా మీకు ఇట్లా కలవడం జరుగుతుందా? లేదు, ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ సార్ అన్నట్టు గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఫస్ట్. తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. కాలనీ అదే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టే అందరూ వినాయక చవితి నవరాత్రితో స్టార్ట్ అయ్యి ఈ అమ్మవారితో స్టార్ట్ చేసి 2 ఉత్సవాలు ఘనంగా కాలనీ వాసులు అందరూ మంచి శ్రద్ధతోని భక్తితోని అందరూ స్నేహభావంగా కలిసిమెలిసి చాలా మంచిగా జరుపుకుంటాం. భుజన్ అంటారు.
కరాటే స్పెషల్ అన్న మీరు అంటే బ్లాక్ బెల్టా బ్రౌన్ బెల్టా గ్రీన్ బెల్టా? శిక్షకుని నేను. అవునా? నిజామాబాద్ జిల్లా సెక్రటరీ. ఒకినోవా ఉంటది, మార్షల్ ఆర్ట్స్ ఉంటది, టైకోండో ఉంటది. ఎంత మంది ఉంటారు మన దగ్గర స్టూడెంట్స్? ఉంటారు 200 మంది. అందుకే ఫిట్నెస్ ఉన్నారు మొత్తం, ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ ఉన్నారు. నేను రిటైర్డ్ టీచర్ని. అవునా? ఓకే, టీచరు ప్లస్ కరాటే ఇన్స్ట్రక్టర్. చెప్పండి సార్, ఇప్పుడు మనం అయితే గణపతి తర్వాత అమ్మవారు అనే 2 మనం ఉత్సవాలు చేసుకుంటా ఉంటాం కదా. అయితే మనము ఏది పెట్టాలనుకున్నా కానీ కూడా డబ్బుతో కూడుకున్న పని. ఫస్ట్ అయితే ఈ డబ్బు ఎట్లా అంటే ఏ రూపంలో వస్తుంది మీకు? ప్రతి ఇంటి సభ్యులు తలా ఇంత ఇచ్చేసి మేము చందాల రూపంగా చూసుకొని జరుపుకుంటున్నాం ఈ పండుగలు. మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మవారు అంటే గణపతులప్పుడు విగ్రహదాత అంటూ ఉంటారు కదా, మనకి ఇప్పుడు విగ్రహదాత ఎవరైనా ఉన్నారా? నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు దుంపాల చంద్రశేఖర్. ఈ శ్రీరామ కాలనీ వాస్తవ్యుణ్ణి. నేను ఒక 6 సంవత్సరాలు సెక్రటరీగా చేశాను. ఇప్పుడు ప్రెసిడెంట్కు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అయితే మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్ చేశాము. తర్వాత ఏదైతే మీరు విగ్రహదాత అన్నారు కదా, ప్రతి సంవత్సరం ఒక విగ్రహదాత ఉంటాడు. ఆ విగ్రహదాత లక్ష్మీనారాయణ ఇప్పుడు లెక్చరర్ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, లక్ష్మీనారాయణ లేకుండా మనము యజ్ఞంలో ఉన్నాడు. మేము ప్రతి సంవత్సరం విగ్రహదాతది పోస్టర్ కూడా పెడతాము. మా కాలనీలో ఒక ఐకమత్యము, ఒక రెగ్యులర్, ఒక మంచి విధానం మీద నడుస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి మేము అందరం కలిసి ఉంటాము. ఇంకా ఇక్కడ వచ్చే చాలా మంది ఇల్లు కట్టుకోవాలంటే చెప్పి కూడా వస్తున్నారు. ఈ ఏరియాలో మీరు అమ్మవారిని పెడతా ఉన్నారు కదా, అంటే అమ్మవారికి కావాల్సిన అంటే ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని సమకూర్తాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మ్యాన్ పవర్ అనేది చాలా కష్టమైపోయింది. అమ్మవారిని తీసుకురావాలన్నా తీసుకుపోవాలన్నా ఒక 30-40 మంది అయితే ఉండాలా. ఉండాలా లేదా? కరెక్ట్. ఇక్కడ అన్నప్పుడు అప్పుడు 30-40 మంది ఎట్లా అంటే మీరు ప్రత్యేకించి ఉంటారా, లేకుంటే ఇక్కడ కాలనీవాసులు ఒకళ్ళు చెప్పగానే అందరూ సుముఖంగా రావడానికి అందరు హాజరవుతారు. అందరూ ఫ్రెండ్స్ గా ఉండి చాలా సహాయం చేస్తారు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ మాకు పంతులు కూడా జబర్దస్త్ పంతులు దొరికింది మాకు. నమ్మరేగా అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా నిర్వహిస్తాం. జబర్దస్త్ పంతులు అంటే మన ఏం పేరు? జబర్దస్త్ పంతులు సంపత్ గారు అని, సంపత్ కుమార్ అని మంచి పంతులు, జబర్దస్త్ పంతులు. ఆ పంతుల ద్వారా మాకు ఇంత తేజ్ వచ్చింది. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రఘురామ్. రఘురామ్ గారు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే అంతా ఎట్లా అంటే ఒక అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉన్నారు కదా, మరి ఇదే యూనిటీ ఉంటుందా సంవత్సరం పొడవునా, లేకుంటే మీరు ఓన్లీ నవరాత్రులు అప్పుడే కలుస్తారా? ప్రతిసారి అందరం మంచి కలుసుకొని ఇదే యూనిటీని కంటిన్యూ చేస్తా ఉంటాం. నెల మీటింగ్ ఉంటుందా? చాయ్ బీ తాగుతారా, లేకుంటే అప్పుడప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్లో కలుసుకుంటాం. కలుస్తారా? ఓకే. నా పేరు మహేందర్. అన్న చెప్పన్నా, ముందు. నా పేరు బండారి మహేందర్. శ్రీరామకళ నేను ఇప్పుడు పాల్గొంటున్నా, ఎక్కువ ఇదే కమిటీ మెంబర్ని కాబట్టి టైం దొరక ఇప్పుడు మొత్తం టైం ఇస్తున్నా. నాకు ఆ విన్నపం ఏంటంటే శ్రీరామకాలని శ్రీరాముడు లేడు గుడి, అయితే వీళ్ళకు మా కమిటీ వాళ్ళకి చెప్పిన ఒక శ్రీరాముడిది కూడా విగ్రహం ఒకటి ఏర్పడేద్దాం అని చెప్పిన. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయంటే మీరు అమ్మవారి సంకల్పం చేసి శ్రీరామ కాలని శ్రీరామ ఆలయంలోనే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం. శ్రీరామ కాలని పెట్టినాం కాబట్టి శ్రీరాముడు కనబడతలేడు. కాకపోతే మా కమిటీ వాళ్ళకి మొన్న ఒక విన్నపం చేద్దాం అని చెప్పన్నారు. ఒకటి పార్క్ ఉంది, అక్కడ శ్రీరాముడి విగ్రహం పెడదామని అనుకున్నాం సార్. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. చెప్పండి, ఎట్లుంది మన కాలనీ వాసులు అంతా ఎట్లా కలిసి ఉంటారా? నాకు మా కాలనీ రిజిస్టర్డ్ కాలనీ చెప్పాలి, రిజిస్ట్రేషన్ కాలనీ, రిజిస్టర్డ్ కాలనీ. ఇక్కడ ఏముందంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా గానీ ఒక మేమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. పల్లెటూరులో ఏ విధంగా ఒక కుల సంఘాలు యూనిటీ ఉందో ఇక్కడ అన్ని కులాలు ఒక యూనిటీగా ఉన్నాం. ఎవరికైనా జ్వరం రాని ఏం రాని 5 నిమిషాల్లో చాలుతారు. చాలా మంచిది. ప్రతిదానికి అందరు కలిసిమెలిసి ఉంటాము. అట్లా రోడ్ల విషయం కానీ ప్రతిదానికి మంచి చెడుకు జ్వరాలు వచ్చే ఒక మార్గదర్శి ఆర్మూర్కి మరి అందరు కలిసి ఉంటారు అని అంటే రియల్ గా ఒక మార్గదర్శి ఆర్మూర్కి మరి అందరు కలిసి ఉంటారు అని అంటే రియల్ గా శ్రీరామ కాలనీ తర్వాత మిగతా కాలనీలు అయినాయి. ఈ కాలనీకి మంచి ప్రత్యేకత పేరు ఉన్నది. అందరం నేను 2005లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కలిసికట్టుగా ఐక్యతగా అందరినీ సమకూరుస్తూ ఇలాంటి యజ్ఞాలు కానీ, పిల్లల ఆటలు కానీ, ఇంకా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్. మాది కమ్మర్పల్లి గ్రామము. కమ్మర్పల్లి నుంచి మీరు 2 నెలల కింద వచ్చిండ్రు. 2 నెలల కింద వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ ఏంటంటే మన కాలనీ వాసుడే అని హక్కున చేర్చుకున్నారు. చాలా అంటే సంతోషం అనిపిస్తుంది. ప్రతి పండుగని కూడా ఇలా అంటే ఎలా చేస్తారో తెలియదు కానీ ఇలా చూస్తున్నా. ఇంకా ప్రతి పండుగ కూడా బాగా చేస్తారని వీళ్ళందరికీ సవినయం కోరుకుంటున్నాం. చెప్పండి, మీ పేరు? నమస్కారం, జయ దుర్గా భవాని. జయ దుర్గా భవాని. మీ పేరు?
నా పేరు ప్రసాద్, లారీ మెకానిక్ నేను. ఈ లారీ మెకానిక్ అంటే మన అమ్మవారిని తీసుకురావడం తీసుకుపోవడం అన్నదేనా బాధ్యత ఏంది? వేరే వాళ్ళ ఈ విగ్రహం ఇక్కడ ప్రదర్శించిన కాడి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం ఫస్ట్ నుంచి ఈ కాలనీలో గజమాల నేనే సమర్పిస్తాను. ఓకే, గజమాల అనేది ప్రత్యేకం అనేది అన్న సమర్పిస్తాడు. ఓకే, నేను రెగ్యులర్ గా ఫస్ట్ నుంచి విజయవాడ నుంచి చెప్పేసాను. భూమేష్ అన్న లేట్ అయింది ఎటు పోయినా ఇప్పటిదాకా? నేను చట్నీ పడిపించుకున్నా పోయినా ఏంది మనకు అంటే ప్రతి ఉంటుంది టమాటా చట్నీ పడిపించుకున్నా పోయినా. మా కాలనీలో అందరు ఐక్యతతోటి అన్ని పండుగ సెలబ్రేషన్స్ మంచిగా జరుపుతాం. మా కాలనీ ప్రెసిడెంట్స్ కానీ, మన ఎక్స్ ప్రెసిడెంట్ కానీ మల్లారెడ్డి సారు, ఆర్య రాజేశ్వర్ కానీ అందరి ఐక్యమత్యంతో కాలనీ అంతా ఐక్యమత్యంగా ఉండి అన్ని పండుగలు మంచి సెలబ్రేషన్ తోటి చేస్తాం. అతను లారీ విఠలన్న ట్రాక్టర్ కూడా స్పాన్సర్ చేస్తాడు. తీసుకొచ్చేటప్పుడు తీసుకుపోని కూడా విఠలన్నకు కూడా మనం ఇది సంగతి ఛానల్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓకే, చెప్పండి. ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఓకే, ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.